ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అరాచక శక్తుల్ని తెలుగుదేశం పార్టీ పెంచి పోషిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తిరుపతిలో ఈ రోజున తెలుగుదేశం గూండాలతో స్వైర విహారం చేస్తూ వాళ్ళిష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పిందే వేదంగా లోకేష్ ఆదేశాలతో పెట్టరేగిపోతున్నారు. విపరీతంగా నేరాలు చేస్తున్నారు. నిన్న ఒక హత్య కేసుకు సంబంధించి హత్యగా వింపబడ్డ హతుని శ్రీమతి తన నిరసనను వ్యక్తం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఇంటి ఎదురుగా ఆ సమన్వయకర్త ఆ తెలుగుదేశం హంతకులకు కొమ్ము కాస్తున్నాడని, సాక్షులని బెదిరిస్తున్నాడని హతుని శ్రీమతి అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంటే దాన్ని కవరేజ్ చేయడానికి వెళ్లినటువంటి సునీల్ అనేటువంటి రిపోర్టర్ని చితకబాది విపరీతంగా హింసించి అతని మీద హత్యా నేరం మోపినారు. అలాగే దాన్ని కవరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి ఫోటోగ్రాఫర్ కృష్ణని ఆ కృష్ణ మీద కూడా హత్యా నేరం మోపినారు. కృష్ణ ఇంటి చుట్టూతా పోలీసులు నిన్న సాయంత్రం నుంచి పహారా కాస్తున్నారు. నిన్న మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నటువంటి ఇరగం అనిల్ అనేటువంటి యువజన నాయకుడు దాంట్లో భాగం అని చెప్పి అతని మీద కూడా హత్యా ప్రయత్నం కేసు బనాయిస్తున్నారు. ఎంత దారుణం అంటే వాసు యాదవ్ అని ఒక బీసీ నాయకుడు, అతను ఇక్కడే ఉన్నాడు నిన్న పొద్దుటి నుంచి రాత్రి వరకు. అతని మీద ఆ హత్యానేరం. పోలీసు వాళ్లు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఈ రకంగా కొమ్ము కాయటం అన్నది గతంలో తిరుపతిలో ఏనాడు లేనటువంటి సంస్కృతి. ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇంతగా ప్రభుత్వానికి లొంగిపోయి వ్యవహరించటమా? హతుని భార్య నిరసన వ్యక్తం చేస్తే దాన్ని కవరేజ్ చేసేటటువంటి మీడియా వ్యక్తుల మీద హత్య ప్రయత్నం కేసు. అది కూడా వాళ్లను చితకదన్ని ఆ గూండాలు వాళ్లే కేసు పెడితే వాళ్ల మీద ఏ చర్య లేదు. కవరేజ్ చేసేటువంటి వాళ్ల మీద హత్యానేరం కేసులు. ప్రేమ్ కుమార్ అనే అతను ఓ దళిత యువకుడిని మీద కూడా హత్యా కేసు. ఇలా బెదిరించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలనుకుంటే మీ తరం కాదు, అది సాధ్యమయ్యే పని కాదు, వీలు కాదు. ఇంతగానా దారుణం? కవరేజ్ చేసేటువంటి మీడియా పర్సన్స్ ని కూడా తన్ని హత్యానేరం మోపుతారా? ఎంతకాలం సాగుతుంది ఇది? ఎక్కువ కాలం సాగదు. పోలీసు అధికారులకు కూడా చెప్తున్నాను నేను, ఇలా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆత్మవంచన చేసుకుని బ్రతకద్దండి. మనం చేస్తున్నటువంటి ఆ కాకి డ్రస్సులు వేసుకుని శాంతి భద్రతల్ని కాపాడుతున్నామని చెప్పేటువంటి మీరు ఆ శాంతి భద్రతల్ని విఘాతం కలిగించేటువంటి వ్యక్తులకు బాసటగా నిలబడి వాళ్లు చెబితే కేసులు బనాయిస్తారా? కనీసం దెబ్బలు తిన్నటువంటి వాళ్లు కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ కూడా తీసుకోరా? విచారణ చేస్తామంటారా? సిగ్గుపడాలా? ఈ రోజున మీది జరగచ్చును. మీది జరిగినంత మాత్రాన ఏం కొంపలే మునిగిపోవు. మా వాళ్ళు ఇంకా ఒక 100 మంది మీద కేసులు పెట్టుకోండి, హత్య కేసులే పెట్టండి. తప్పుడు కేసులే కదా పెడతారు. భయపడే వాళ్ళు ఎవరూ లేరు. దీనికి తగిన మూల్యం చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.